Yes, Andy. This is Rav Prakash, Executive Director from BLR Builders and also Real Estate Achievement Coach. Third video from Real Estate Super Producers, Andy. Third habit, థర్డ్ క్వాలిటీ మైండ్ సెట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఒక రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్ కావాలి అనుకుంటే, రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలి అనుకుంటే మీ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ మైండ్ సెట్ని పొసెస్ చేయాలి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, డెడికేషన్ కమిట్మెంట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్, గోల్ సెట్టింగ్ ఈజ్ ద సెకండ్ థింగ్ అండ్ థర్డ్ ఈజ్ మైండ్ సెట్. యువర్ మైండ్ సెట్ మ్యాటర్స్ నాట్ ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్, ఎనీ వాక్ ఆఫ్ లైఫ్లో మీరు సక్సెస్ కావాలి లేకపోతే ఒక క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలంటే అది డిసైడ్ చేసేది మీ మైండ్ సెట్ మాత్రమే. మీ చుట్టూ ఉండే పీపుల్ కాదు, మీ పరిస్థితులు కాదు, ఏవి కాదు. ఇట్ జస్ట్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ యొక్క మైండ్ సెట్ ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్కి, రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్కి ఎవరు బాస్ ఉండరు. దే ఆర్ దేర్ ఓన్ బాసెస్. ఓకే, మిమ్మల్ని డిక్టేట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అలా చెప్పినా కూడా మీరు వినే పరిస్థితుల్లో లేరు ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో. సో యు ఆర్ యువర్ ఓన్ బాస్. మీరు మీ ఓన్ బాస్ అయినప్పుడు మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్ పొసెస్ చేయాలి. దీనికి రీజన్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ అనేది చాలా సహజం. అలాగే విన్స్ అండ్ లూజెస్ చాలా సహజం, పార్ట్ ఆఫ్ ది గేమ్. అలాగే గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గుడ్ డేస్ కన్నా బ్యాడ్ డేసే ఎక్కువ ఉంటాయి రియల్ ఎస్టేట్లో. బట్ వెన్ యూ పొసెస్ ఎ పాజిటివ్ మైండ్ సెట్, మీ బ్యాడ్ డేస్లో కూడా మీరు కొన్ని పాజిటివ్ థింగ్స్ చూడగలుగుతారు. మీ బ్యాడ్ డేస్ను కూడా గుడ్ డేస్ లాగా మీరు కన్వర్ట్ చేసుకోగలుగుతారు. సో రియల్ ఎస్టేట్ అనేది పాజిటివ్ పర్సెప్షన్తో ముందుకెళ్ళినప్పుడే సక్సెస్ అవ్వగలుగుతాం. నెగిటివ్ పర్సెప్షన్తో ముందుకెళ్ళినప్పుడు ఎంతకాలమైనా కూడా మనం సక్సెస్ కాలేం. పాజిటివ్ పర్సెప్షన్ ఈజ్ ఇంపార్టెంట్, పాజిటివ్ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. సో పాజిటివ్ మైండ్ సెట్ ఎలా వస్తుంది? పాజిటివ్ హ్యాబిట్స్ని రిపీట్ చేయటం ద్వారా మనం పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్పెరిమెంట్ అండి. ఒక్క 24 అవర్స్ పాటు ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ కాబట్టి ఒక 24 అవర్స్ పాటు మీ గోల్ గుర్తుంది కదా మీకు. మీ గోల్ని అచీవ్ చేయటానికి మీరు ఏం చేయాలి, ఎలాంటి రిసోర్సెస్ డెవలప్ చేసుకోవాలి, అలాగే ఈ 24 అవర్స్ పాటు ఈ గోల్ గురించి మాత్రమే మీరు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినా కూడా సెకండ్ థింగ్ అనేది మాట్లాడొద్దు, అసలు నెగిటివ్ థింగ్ అనేది మాట్లాడొద్దు. గివ్ ఇట్ ఎ ట్రై అండి. ఒక 24 అవర్స్ ట్రై చేసి చూడండి. ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడాలి, సక్సెస్ స్టోరీస్ గురించే మాట్లాడాలి, పాజిటివ్ థింగ్స్ గురించే మాట్లాడాలి. నెగిటివ్ అనేది ఈవెన్ నాట్ ఎ సింగిల్ వర్డ్ మీ మౌత్ నుంచి రాకూడదు. నెగిటివ్ యాక్షన్ అనేది ఒక్కటి కూడా మీరు పెర్ఫామ్ చేయకూడదు. వాట్ ఎవర్ ది కండిషన్స్ మేబీ, ఎలాంటి కండిషన్స్లో ఉన్నా కూడా, వెదర్ యు విన్, వెదర్ యు లూజ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెదర్ ద ఎర్త్ మే గో అప్ ఆర్ స్కై మే కమ్ డౌన్, ఈ 24 అవర్స్ మీరు పాజిటివ్గానే బిహేవ్ చేయాలి. పాజిటివ్గా బిహేవ్ చేయాలి అంటే పాజిటివ్ హ్యాబిట్స్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, పాజిటివ్ టాక్ ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ కూడా పాజిటివ్గానే ఉండాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి పాజిటివ్. ఇదే విన్నింగ్ మైండ్ సెట్, పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవటానికి మార్గం. ఒక్క 24 అవర్సే నేను అడుగుతున్నాను. 24 అవర్స్ ఎలా చేసి చూడండి. నెక్స్ట్ ఒక 3-4 డేస్ తర్వాత ఈ ఎక్సర్సైజ్ని మళ్ళీ రిపీట్ చేయండి. మళ్ళీ 3-4 డేస్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. కీప్ ఆన్ రిపీటింగ్. ఎప్పటి వరకు? ఆ పాజిటివ్ మైండ్ సెట్, ఆ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్, ఆ పాజిటివ్ టాక్ అనేది మీ ఇంటర్నల్ పార్ట్ మీలో ఇండల్జ్ అయిపోయిన అంతవరకు. అది 4 మంత్స్ పట్టవచ్చు, 6 మంత్స్ పట్టవచ్చు, 3 మంత్స్ పట్టవచ్చు. కన్సిస్టెంట్గా, రిపిటేటివ్గా 4 డేస్కే చేయాల్సిన పని లేదు. ఒకరోజు వదిలేసి ఒకరోజు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికి కూడా రీకమిట్, రీడెడికేషన్ ఉండాలి. అగైన్ ద సేమ్ థింగ్, పుట్ ఇట్ ఆన్ పేపర్. ఈరోజు 24 అవర్స్ పాటు నేను పాజిటివ్గానే ఉండబోతున్నాను, పాజిటివ్ థింగ్స్ గురించే మాట్లాడుతున్నాను, ఏదన్నా జరగనే ఉంటే నేను పాజిటివ్గానే ఉంటాను, నెగిటివ్ థాట్ అనేది నా మైండ్లోకి రానివ్వను అని మీరు ఫిక్స్ అయిపోండి. కీప్ ఇట్, రైట్ ఇట్ ఆన్ పేపర్. ఈరోజు ఒక్క 24 అవర్స్లో మళ్ళీ ఒక 9-10 అవర్స్ స్లీప్లోనే ఉంటాం. సో ఇదేం పెద్ద టాస్క్ కాదు.
సో ఈరోజు డెడికేట్ అవ్వండి దానికి, గివ్ ఇట్ ఎ ట్రై. 1 డే గ్యాప్ ఇవ్వండి, లేకపోతే 2 డేస్ గ్యాప్ ఇవ్వండి. అగైన్ ఇలా చేస్తే 2-3 మంత్స్లోనే మీ టోటల్ పర్సనాలిటీ చేంజ్ అవుతుంది. మీకు తెలియకుండానే మీలో ఒక వైబ్రెన్సీ వస్తుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడో ఉంటాయి. పీపుల్ కూడా మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం వేరే ఉంటుంది. సో ఇవన్నీ చెప్తే అర్థమయ్యేవి కాదండి, అర్థమయ్యే విషయాలు కాదు. మీరు ఇవన్నీ ప్రాక్టికల్గా ట్రై చేసి చూడండి, ఎంత వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయో చూడండి. మిరాకిల్స్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, డోర్స్ కీప్ ఆన్ ఓపెనింగ్, ఆపర్చునిటీస్ కీప్ ఆన్ ఓపెనింగ్. పీపుల్ స్టార్ట్ ఇన్వైటింగ్ యూ. మీరు ఎవరినో చేంజ్ చేయటం కాదు, పీపుల్ మిమ్మల్ని చేంజ్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ చాలా చాలా చిన్న హ్యాబిట్స్, స్మాల్ థింగ్స్, బట్ ఇవి క్రియేట్ చేసే వండర్స్, మిరాకిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో గివ్ ఇట్ ఎ ట్రై. అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఇవన్నీ కూడా జడ్జ్ చేసే విషయాలు కాదు. రవిప్రకాష్ ఏదో చెప్తున్నాడు, ఏదో సోది, ఇవన్నీ అవుతాయా అంటే చాలామంది మైండ్ సెట్ ఇలాగే ఉంటుంది. సో అలా అనుకునే వాళ్ళని వదిలేయండి. మీరైతే గివ్ ఇట్ ఎ ట్రై, మిరాకిల్స్ జరుగుతాయి. దట్స్ మై ప్రామిస్. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.